నమస్కారం. సత్యవాణి ఆయుర్వేదానికి స్వాగతం. నా పేరు డాక్టర్ తిరునగరి పల్లవి. ఐఎమ్ స్పెషలైజ్డ్ ఇన్ పంచకర్మ అండ్ క్షారసూత్ర. ఈరోజు ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుకుందాము. అది వచ్చేసి కార్డియాక్ బ్లాకేజెస్. ఈ కార్డియాక్ బ్లాకేజెస్ అనేది ఈ మధ్య చాలా మందిని సఫర్ చేసే ప్రాబ్లం అయిపోయింది. బట్ ఉండే లైఫ్ స్టైల్లో ఎవరికి చూసినా వాళ్ళు సర్జరీ ఉంది, హార్ట్ సర్జరీ ఉంది, బ్లాకేజెస్ వచ్చేసాయి అనేది ఒక టెన్షన్ అనేది ఇంట్లో ఒకటి వేరే రకమైన వాతావరణం అయిపోతుంది. సో అసలు ఏంటిది కార్డియాక్ బ్లాకేజెస్ అంటే ఏంది? దానికి మనము యాక్చువల్గానే అంతగా భయపడాల్సిన అవసరం ఉందా? అసలు అది భయపడాల్సిన విషయమా లేదా జాగ్రత్త పడి దాన్ని రాకుండా చూసే విషయమా అనేది చూద్దాం. కార్డియాక్ బ్లాకేజెస్ అంటే మనకు ఇప్పుడు మన హార్ట్ కంప్లీట్ బాడీకి రక్తం సరఫరా చేస్తుంది. కానీ మన హార్ట్కి రక్తం సరఫరా చేసేవి కూడా కొన్ని పైప్స్ ఉంటాయి, కొన్ని రక్తనాళాలు ఉంటాయి. వాటిని అంటారు కొరోనరీ ఆర్టరీస్. ఈ కొరోనరీ ఆర్టరీ ఏం చేస్తుంది? మన హార్ట్కి కూడా పని చేయడానికి మంచి బ్లడ్, మంచి న్యూట్రిషన్ కావాలి కదా. సో ఆ హార్ట్కి సప్లై చేసే మెయిన్ బ్లడ్ వెసలే ఈ కొరోనరీ ఆర్టరీ. ఈ కొరోనరీ ఆర్టరీకి 4 బ్రాంచెస్ ఉంటాయి, మేజర్ బ్రాంచెస్. సో ఈ బ్రాంచెస్ కానీ ఈ మెయిన్ కొరోనరీ ఆర్టరీ ఏదైతే ఉంటుందో వాటిలలో ఒక బ్లాక్ రావడం, ఒక ఫ్యాట్ లైక్ సబ్స్టెన్స్ ఉంటుంది, చీజీ ఫ్యాట్ లైక్ సబ్స్టెన్స్. అది దేనిదైనా కావచ్చు. ఒకటైతే కొలెస్ట్రాల్ ఉండొచ్చు, లేదా ఫ్యాట్ లైక్ సబ్స్టెన్స్ ఉండొచ్చు, కాల్షియం ఉండొచ్చు, లేదంటేనా మనకు రక్తం గడ్డగట్టే ఒక పదార్థం ఉంటుంది, ఫైబ్రిన్ అంటారు దాన్ని, దాందే గడ్డ కావచ్చు. దాన్ని ఒక ప్లాక్ అంటారు. ఈ ప్లాక్ ఆ ఆర్టరీస్లో ఉండడం వల్ల, జమ కావడం వల్ల రక్తం అనేది హార్ట్ వాల్స్కి, హార్ట్ మసల్కి సరఫరా కాదు. ఇది సరఫరా కాకపోవడం అనేది, దాంతో న్యూట్రిషన్ రాకపోవడము, రక్తం ఒకవేళ ఏదైనా ఆగిపోతే ఏమవుతుంది? ఆ పార్ట్ పని చేయకుండా ఉంటుంది. సో ఈ ప్లాక్ ఎప్పుడైతే ఈ కొరోనరీ ఆర్టరీస్ లోపల మెల్లమెల్లిగా జమ అవుతుందో, దాన్ని పైప్ని బ్లాక్ చేస్తుందో, అలాంటప్పుడు ఆ పైప్ కూడా గట్టిగా అయిపోతుంది, నారో అయిపోతుంది అంటే చిన్నగా అయిపోతుంది దాని హోల్. నార్మల్గా ఆ ఆర్టరీ, ఆ రక్తనాళకి ఎంతైతే స్పేస్ లోపల రక్త సరఫరా కావడానికి ఉండాలనో అంతగా ఉండదు. పైగా అది కొంచెం మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మన ఆర్టరీస్కి, వెయిన్స్కి. ఆ ఫ్లెక్సిబిలిటీ దానికి ఉండదు, గట్టిపడిపోతుంది. ఇలాంటి బ్లాకేజెస్ అప్పుడు ఈ హార్ట్కి రక్తం కానీ, న్యూట్రిషన్ కానీ, ఆక్సిజన్ కానీ సరఫరా కానప్పుడు దాని ఒక క్వాలిటీ తగ్గిపోతుంది, దానికి కొన్ని లక్షణాలు వచ్చేస్తాయి. అవేంటి? అది మీరు ఎలా తెలుసుకుంటారు మీకు బ్లాకేజెస్ ఉంది అనేసి? బికాజ్ ప్రతి ఒక్కరు ప్రతిసారి టెస్ట్కి వెళ్ళరు కదా. మీకు ఇంట్లోనే అది తెలవాలి అని అంటే దానివి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి మీరు గమనిస్తే మీకు ఆ టెస్ట్ చెయ్యాలే వద్దు అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్, ఈ కార్డియాక్ బ్లాకేజెస్ ఉన్న పేషెంట్స్కి కొంచెం మధ్యలో గిడ్డినెస్ ఉంటుంది, అంటే కళ్ళు తిరుగుతాయి, లేదంటేనా బ్లాక్అవుట్ అయిపోతుంది, అంటే సడన్గా కళ్ళు తిరిగి పడిపోతారు, లేదంటేనా జస్ట్ ఆయాసం, కొంచెం తిరిగారు, నడిచారు, లేదా ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే ఎక్కువ ఆయాసం వస్తుంది. నార్మల్గా మనకు కంట్రోల్ కానంత ఆయాసం వస్తుంది. ఇంకొకటి పాల్పిటేషన్ అంటారు. పాల్పిటేషన్ అంటే సడన్గా గుండె ఎందుకో ఫాస్ట్గా కొట్టుకుంటుంది, లేదంటే సడన్గా స్లో అయిపోతుంది. ఇది మీకు అర్థమైపోతుంది. ఈ పాల్పిటేషన్, ఫాస్ట్ కొట్టుకోవడం, మరీ స్లో అయిపోతే డల్నెస్ ఫీల్ కావడం అనేది మీకు తెలిసిపోతుంది. సో ఈ లక్షణాలు ఒకవేళ మీకు తరచుగా ఉన్నాయి, అంత ఆయాసం ఎక్కువ అవుతుంది, చెమట అయిపోతున్నారు, ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రము కొన్ని టెస్ట్స్ ఉంటాయి. దాన్ని స్ట్రెస్ టెస్ట్ అంటారు, లేదా మీరు యాంజియోగ్రామ్ చేసుకోవచ్చు ఇలాంటి, లేదా కొలెస్ట్రాల్ టెస్ట్. ఈ కొలెస్ట్రాల్ లెవెల్ హై అయితే కూడాను అది బ్లాక్ అవుతుంది ఆర్టరీ. సో ఇలాంటి కొన్ని టెస్ట్ల ద్వారా మీకు యాక్చువల్గానే ఈ బ్లాకేజెస్ అనే ప్రాబ్లం ఉందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఒకవేళ ఇది వచ్చింది అని అంటే ఎవరెవరికి వస్తుందబ్బా ఇది? మ్యాక్సిమమ్ ఫస్ట్ కాలంలో పెద్దవాళ్ళకి కానీ, ముసలి వాళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఆ కొరోనరీ ఆర్టరీస్, అన్ని ఆర్టరీస్కి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయింది అన్నప్పుడు అలా అయ్యేది. ఈ మధ్యకాలంలో మాత్రము ప్రతి ఒక్కరు, అంటే ఒక 40-45 క్రాస్ అయ్యారు ఏజ్, అలాంటి వాళ్ళకి బ్లాకేజెస్ ఉంటున్నాయి. ఉమెన్కి, ఆడవాళ్ళకి ఈ బ్లాకేజెస్ మెనోపాజ్కి ముందు రావడం కొంచెం తక్కువే. ఎందుకంటే ఉమెన్కి ఉండే హార్మోన్స్ మంచిగా సపోర్ట్ చేస్తాయి హెల్త్ సిస్టమ్ని. కాబట్టి మగవాళ్ళకి బ్లాకేజెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి.
ఇంకొకటి ఏంటి అని అంటే ఒబేసిటీ, చాలా ఎక్కువ ఊబకాయం ఉండడము, వెయిట్ ఎక్కువ ఉండడము, కొలెస్ట్రాల్ లెవెల్ హై ఉండడము, బీపీ ఎక్కువ ఉండడము, ఎవరికైతే షుగర్ ఉంటుందో ఇలాంటి థింగ్స్ ఉన్న వాళ్ళకి, లేదా ఫ్యామిలీ హిస్టరీ వంశపారంపర్యం ఉంది అని అంటే కూడా హార్ట్ బ్లాకేజెస్ వచ్చే ఒక పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ పీపుల్కి హార్ట్ బ్లాకేజెస్ వచ్చే ఛాన్సెస్ నార్మల్ పీపుల్ కంటే కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఏ బ్లాకేజెస్ అయినా, ఏ ప్రాబ్లం అయినా మనకు రాకుండా ఉండాలి అని అంటే ఆయుర్వేదంలో ఫస్ట్ థింగ్ చెప్పేదే నిదాన పరివర్జనం. అంటే అసలు ఏదైతే రీజన్ ఉందో, ఈ కారణాలు ఉన్నాయో వాటిని మీరు దూరం చేస్తే ఫస్ట్ థింగ్ మీకు అసలు హాస్పిటల్ వెళ్ళేది, ఈ ట్రీట్మెంట్లు, ఈ ఆపరేషన్లు ఇవన్నిటికీ అవసరమే పడదు. ఎంతోమంది ఒక చిన్న ఏజ్ అంటే ఎంత హార్డ్లీ 35 years మేల్ పేషెంట్గా వచ్చారు. ఆ పేషెంట్కి కార్డియాక్ బ్లాకేజ్ చూస్తే నియర్లీ 90%కి పైన, అంటే ఇంతగా అది మూసుకుపోయింది, కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది అన్నట్టుగా. సో ఇంత చిన్న ఏజ్ వాళ్ళకి ఇవి స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు ఎక్కడో మన లైఫ్ స్టైల్ దెబ్బతింటుంది అనేది మనము అర్థం చేసుకునే విషయము. ఈ మధ్య ఉండే అసలు సీరియస్ ప్రాబ్లం ఇది ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే ఈ కార్డియాక్ బ్లాకేజెస్, ఆర్టరీలో ఉండే బ్లాక్ ఓన్లీ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే వస్తుందా, ఈ బీపీ, షుగర్, ఎక్కువ వెయిట్ ఈ ఉన్న వాళ్ళకే వస్తుందా? కాదు. ప్లాక్ ఆర్టరీలో జమ కావడం అనేది ఒక నార్మల్ ప్రాసెస్. టీనేజ్లోనే అది మొదలవుతుంది. టీనేజ్ అంటే మనకు 18, 19, 17 ఈ పిల్లలకి కూడా ఆర్టరీస్లో ఈ ప్లాక్ జమ కావడం అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ప్రతి ఒక్కరిది స్పీడ్ ఎంత ఉంటుంది, ఎంత ఫాస్ట్గా మీరు దాన్ని పూర్తిగా బ్లాక్ చేస్తారా లేదా దాన్ని ఒక నార్మల్ ప్రాసెస్గా ఉండనిస్తారా అనేది మీ చేతుల పని. ఇలాంటప్పుడు ఎవరైతే ఒక టీనేజ్కి మొదలైన పని మీరు మంచి ఎక్సర్సైజ్, మంచి డయట్, రూటీన్ అన్నీ ఫాలో చేసి హెల్తీగా, యాక్టివ్గా ఉన్నారు అని అంటే అఫ్ కోర్స్ వాళ్ళకి ఆ బ్లాక్ అయ్యే ఆ రేట్ తగ్గుతుంది. స్లోగా, న్యాచురల్ ప్రాసెస్గా వాళ్ళకి ఏజ్ అయ్యే వరకు అవుతుంది. కానీ స్మోకింగ్ చేయడం కానీ, మందు ఎక్కువ తాగడము, ఎక్కువ బయట జంక్ ఫుడ్ తినడము, ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ తినడము, ఇలాంటివి అన్నీ చేసి నైట్ డిన్నర్ లేట్గా చేయడము, ఇలాంటి కొన్ని చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, రకరకాల డిసీజెస్కి మీరు గురి అవుతే ఏదైతే మీకు ప్రాబ్లం ఒక 80 years తర్వాత రావాలనో అది మీకు లిటరలీ 35-40లోకే స్టార్ట్ అయిపోతుంది. దీనికి ఆయుర్వేదంలో చెప్పిన బెస్ట్ చికిత్స అంటే ఫస్ట్ థింగ్ మీరు డయట్ది టైమింగ్స్ ఫాలో చేయడము. కార్డియాక్ బ్లాక్ రావద్దు అంటే డిన్నర్ ఎప్పుడైనా సరే మీరు 7 దాటిన తర్వాత డిన్నర్ అనేది చేయకూడదు. 7 లోపు డిన్నర్ అవ్వాలి. సెకండ్ థింగ్, డే మొత్తంలో ఒక 3 to 4 times, అట్లీస్ట్ 3 to 4 times వేడి నీళ్ళు అనేది తాగాలి, గోరువెచ్చటి నీళ్ళు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ప్రతిరోజు యాంటీఆక్సిడెంట్స్, ఫుల్ ఆఫ్ యాంటీఆక్సిడెంట్స్ ఉన్న మంచి ఫ్రూట్స్ ఇంటేక్, సాలడ్ ఇంటేక్ అనేది మీకు ఉండాలి. ఓకే, సో ఇది దినచర్యలో మీరు ఒక మంచి రూటీన్ సెట్ చేయాలి. మార్నింగ్ లేసి మీరు ఎంతసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నారో, నుదుటికి చెమట పట్టే అంత ఎక్సర్సైజ్, ఒక 20 minutes ఫాస్ట్ వాకింగ్ మార్నింగ్ కానీ ఈవినింగ్. ఒకవేళ మీకు కాలు నొప్పి ఉన్నాయి, మేము వాకింగ్ చేయలేము, ఇంట్లోనే మేము ఉండాలి అని అంటే మంచిగా మీరు ప్రాణాయామంతో స్టార్ట్ చేయండి. ప్రాణాయామంలో కపాలభాతి కానీ, ఈ భస్త్రికా కానీ, ఈ ప్రాణాయామం ఏం చేస్తుంది అని అంటే మీకు ఇంటర్నల్గానే ఆ ఆర్టరీస్కి, రక్తనాళాలకి ఒక మంచి బలం అనేది ఇస్తుంది. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా మీకు ఓన్లీ లంగ్సే మంచిగా అవుతాయి, హెల్తీగా అవుతాయి అనేది కాదు, ఓవరాల్ బాడీకే ఆ ఒక కైండ్ ఆఫ్ కెపాసిటీ వస్తుంది. ఓకే, ఇంకొకటి ఈ ఫుడ్ అనేది మీరు మానేసి మంచి హెల్దీ ఫుడ్ తింటున్నారు అని అంటే ఇంటర్నల్గా జమ అయ్యే ఆ ఎక్స్ట్రా కాల్షియము, ఆ ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ అనేది కూడా జమ కాదు. ఓకే, సో ఇది మనం చేసేది ఆహార నియమంతో, వ్యాయామంతో. తిన్న తర్వాత కూర్చొని ఉండకూడదు. కార్డియాక్ బ్లాకేజెస్ ఉన్న వాళ్ళు కూడా, లేని వాళ్ళు కూడా, ఎవరు కూడా. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు వచ్చేసి మనం ఆయుర్వేదిక్ మెడిసినల్ చికిత్స చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు, సఫర్ అవుతున్నారు. ఈ యంగ్స్టర్స్కి కూడా ఉన్నాయి బ్లాకేజెస్. వాళ్ళకి అలోపతి మెడిసిన్స్ వరకు వెళ్ళేది లేదు, లేదా ఒకవేళ మీకు వెళ్ళాలి అని అనుకున్నా కూడా ఆపరేషన్ దాకా వెళ్ళకూడదు అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి, బీపీ మానిటరింగ్ చేసుకోవాలి. వాటితో పాటు ఆయుర్వేదిక్ చక్కని చికిత్సలతోని మీరు ఈ బ్లాకేజెస్కి అట్లీస్ట్ దాని స్పీడ్ స్లో చేయొచ్చు, ఉన్న వాళ్ళకి ఆ ప్లాక్ అనేది కరిగించవచ్చు. ఇంకొకటి, సర్జరీకి మీరు గురిగాన అవసరం ఉండదు. ఖచ్చితంగా అవసరం ఉంది, బీపీ పెరిగింది, అసలు ఎమర్జెన్సీలో ఉన్నారు అని అంటే సర్జరీ తప్పదు. కానీ అంతవరకు మీరు ఆ స్టేజ్ తీసుకువెళ్ళకండి.
ఓకే, సో ఈ మన దాంట్లో ఆయుర్వేదిక్ దాంట్లో అర్జున అనేది ఒక ఎక్సలెంట్ మెడిసిన్. ఈ అర్జున ఏం చేస్తుంది అని అంటే ఆయుర్వేద పరంగా చూడాలి అని అంటే ఈ కొలెస్ట్రాల్, కాల్షియం వీటితోని బ్లాక్ కావడం కాదు, కఫము, వాతము అండ్ ఆమదోష అంటే ఈ వీటితోని ఈ దోషాస్ మిక్స్ అయ్యి అవే మన రక్తనాళాలని ఇంటర్నల్గా బ్లాక్ చేస్తాయి. సో ఈ బ్లాకేజెస్కి తగ్గించాలి అని అంటే అర్జున ఈజ్ ది ఎక్సలెంట్ మెడిసిన్. ఇప్పుడు అర్జునారిష్ట స్వరూపంలో తీసుకోవడము, అలాగే ఈ రక్తనాళాలకి మనకు స్నాయులకి బలం ఇవ్వడానికి అశ్వగంధ, ఇంకొకటి మనకు పిప్పళ్ళు, శుంఠి, మిరియాలు, ఈ డ్రగ్స్ ఏం చేస్తాయి అని అంటే లేఖన కర్మ చేస్తాయి. సో ఉండే ప్లాక్ని కూడా కరిగిస్తాయి. గోమూత్రం లాంటి మెడిసిన్స్ ఇంటర్నల్ ప్లాక్ని కరిగించడము, ఆ రక్తనాళాలకి బలం ఇవ్వడము, అండ్ అర్జున లాంటి మెడిసిన్తోని కంప్లీట్ త్రిదోష బ్యాలెన్స్ చేసి ఆ ఆమదోషాన్ని మనం తీసేసేయడము, ఇలాంటి మెడిసిన్స్ ఉంటాయి. బ్లాకేజెస్కి ఒక మంచి చిట్కా చెప్పాలి మీకు అని అంటే ఒక 2 స్పూన్స్ అల్లం రసం, ఇది గార్లిక్ రసంతోని మన వెల్లుల్లి దాని రసంతో మిక్స్ చేసి సిన్నమం ఉంటుందా ఇలాచీ పొడి, సో దాంట్లో మీరు మిక్స్ చేసి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎంప్టీ స్టమక్ తీసుకోవాలి. ఓకే, ఏదో అల్లం వెల్లిపాయ తీసుకోవడం కాదు, మంచిగా దాన్ని ఫ్రెష్ జ్యూస్ తీసుకొని మీరు ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ పడుకునే ముందు తీసుకోవాలి. అండ్ మీరు ప్రయాణం చేస్తున్నారు లేదా చాలాసేపు భోజనం తర్వాత కూర్చొని ఉంటున్నారంటే నోట్లో దాల్చిని ముక్క ఒకటి పెట్టేసుకోవాలి. సో ఈ మసాలాలు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో, మన ఇండియన్ పద్ధతిలో యూజ్ చేసే మసాలాలు, కానీ కరెక్ట్ క్వాంటిటీలో, మంచి క్వాంటిటీలో ఆహార నియమాలతోని మీరు దాన్ని ఫాలో చేయండి, అప్పుడు అవి మీకు మేలు చేస్తాయి. సో ఈ రోజుకి మనము ఈ బ్లాకేజెస్ గురించి, ఆయుర్వేదిక్ చికిత్స ఎలా చేయాలి, అసలు ఆహార నియమాలతోని వాటిని రాకుండా ఎలా చూసుకోవాలి అనేది చూసాము. ఇంపార్టెంట్ టాపిక్స్ మనము వచ్చే ఎపిసోడ్స్లో చూద్దాము. నమస్కారం.